మై ఛానల్. ఈరోజు దిగిన నా అన్వేషణ వాడు చేసే దుర్మార్గమైన చర్యలు ఎలా ఉన్నాయో నేను ఈ వీడియోలో చెప్తాను. అందరూ మిస్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. నా అన్వేషణ గాడు అందరినీ తప్పులు పడుతున్నాడు, యూట్యూబర్స్ మొత్తాన్ని తప్పులు పట్టి ఎట్లంటే మాట్లాడుతున్నాడు. వాడు చేసేది కరెక్ట్ ఏమో ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతాను. మీరే చెప్పండి కామెంట్లో. వాడు తప్పు చేస్తాడు రైట్ చేస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన యూట్యూబర్స్, చిన్న యూట్యూబర్స్, అసలు చిన్న స్థాయి నుండి గొప్ప స్థాయి పోయిన వాళ్ళంతా ఉన్నారు కదా. ఇప్పుడు పోయినప్పుడు సంతోషపడాలి, కానీ ఇంకా కుర్తిగా ఇది కాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏదో యాప్లు, గేమ్లు ఇవన్నీ ప్రమోట్ చేశారని చెప్పేసి వీడి నాన్ వేషంగా చెప్తున్నాడు. నాన్ వేషంగా చెప్పింది రైట్ కాదనిలే నేను. ఏమంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేసినారని చెప్పేసి అందరినీ ఒకరొకరు లింక్ పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి చేయాలనుకుంటున్నాడు. వీడు చేసేది ఏమైనా కరెక్ట్గా ఉందా? వీడు ఏ గేమ్కు ప్రమోట్ చేయలేదా? ఒక షార్ట్ వీడియోలు చూసారా? మన షార్ట్ వీడియోలు చూడండి మీరు. వాడు గేమ్ ప్రమోట్ చేసినట్లు తెలుస్తుంది. అదే కాకుండా వీడు మన దేశ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వేరే దేశాలు తిరుగుతూ ఆ దేశాలలో ఉన్న జీవరాశులను వాడు భోజనం తిన్నా, ఫుడ్ తిన్నా వాడు చూపించి పాములను, కప్పలను, తేళ్ళు, బల్లులు, జెర్రులు, ప్రతి ఒక్క జీవన్ను, పురుగును కూడా వాడు తింటున్నాడు. అది ఎంత మరుగు కరెక్టో మీరు చెప్పాలా. ఎందుకంటే మన దేశంలో పామును మనం మొక్కుతాం, మీకే తెలుసు. పామును పూజిస్తాం. అలాంటి వాడు సూప్ చేసుకొని తాగుతున్నాడు వేరే దేశానికి వెళ్ళి. అది కరెక్టేనా? రాంగ్. వాడు ఇంకా కప్పల్ని తింటున్నాడు, కుక్కల్ని తింటున్నాడు, వాడు ప్రతి ఒక్క పురుగుని తింటున్నాడు. అంటే మన దేశ మన దేశ గౌరవాన్ని వాడు చెడగొడుతున్నట్టే. అంటే మన దేశానికి ఉన్న గౌరవ ప్రతిష్టలు వాడు పోగొడుతున్నట్టే. ఎలా అంటే ఇప్పుడు మనం ఎవరం అవన్నీ తినాం. మనం పూజించే వస్తువులను వాడు తింటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళు ఏదో గేమ్స్ దానికి ప్రమోట్ చేశామని చెప్పారు, మళ్ళీ తప్పు అయిపోయిందని క్షమాపణ అడిగారు. దానికి అడిగి వదిలేయాలి, కానీ దాన్ని పట్టుకొని లాగి సాగబెరికి దుబాయ్ పారిపోయినాడు. దుబాయ్లో హవాలా జరుగుతుంది, కోట్ల రూపాయలు జరుగుతుంది, నాకు నెలకింత వస్తుంది, నాకు ఇంత ఖర్చు వస్తుంది అని ఏదో డ్రామాలు చేస్తున్నాడు. సంపాదించింది ఆడబెడుతున్నాడు. ఒకసారి బయటికి తిమ్మని చెప్పండి. వాడు చేసే మోసాలు మామూలుగా లేవు. అదే కాకుండా మన దేశ సాంప్రదాయంలో తెలియకోకుండా కొన్ని జరుగుతున్నాయి. వాడు నేను ఫలాంటి చేస్తున్నా, ఒక 10 మందితో పోతున్నా, 40 పోతున్నా, 50 మందితో పోతున్నా అని చెప్తున్నాడు. అదేదో మొన్న 4 కూరలు తినేవానికి ఒక కూర, తిన్నవానికి 16 కూరలు ఏదో చెప్పాడు కదా డైలాగు. అలా వెళ్తూ ఉన్నప్పుడు వానికి ఏదో రోగం వచ్చి వాడు ఇండియాకు వచ్చి ఆ రోగాన్ని ఇంకొకరికి తగిలించి వాళ్ళకంటే ఇంకొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడిని మన దేశానికి రాకుండా బహిష్కరించండి. వాడిని మన దేశానికి రానియకండి. ఎందుకంటే వాడు అక్కడల్లా అందరితో తిని చేసి తిరిగి వచ్చిన తర్వాత మన దేశానికి వచ్చిన తర్వాత మన దేశంలో వాడు కరెక్ట్గా ఉంటాడని గ్యారంటీ ఏముంది? ఆడ 16 కూరలు తినేటోడు 20 కూరలు తింటాడు కదా. అందుకని వాడు లేనిపోని జబ్బులను తీసుకొచ్చాడనమాట. మన దేశానికి రోగాలను తెచ్చాడు. కాబట్టి వాడు మన దేశానికి రాకుండా వాడిని బహిష్కరించండి. అదే ఎలివేయండి మన దేశం నుండి. మన దేశంలో రానియాకండి. వాడితో రుచాపన ఊరికి ఉన్నాడు. ఈ స్క్రీన్ పైన వేస్తా. వాడు తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఈ పక్క స్క్రీన్. వాడిని మన దేశానికి రానివ్వకుండా తోలేయండి. మన దేశానికి రానియొద్దు. వాడు రుచాపన ఊరుకో. వాడు వస్తానే బాడీ పరీక్షలు కూడా చేయాలి. వాడు పొరపాటు వచ్చాయనుకోండి, వాడి బాడీ మొత్తం స్కాన్ చేయాలా, రక్త పరీక్ష చేయాలా, అన్ని పరీక్ష చేయాలా, వాడిని హెచ్ఐవి ఉందా, ఇంకొక రోగం ఉందా, అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాడిని అలో చేస్తారు. చేయండి, లేదంటే రానికుండా చేయండి. అంతే మీ బాధ్యత. అది మీకే వదిలేస్తాను. ఎందుకంటే వాడు దుర్మార్గమైన చర్యలు వేస్తున్నాడు. యూట్యూబర్లు అంతా బాగుపడతారని చెప్పేసి వాళ్ళ మీద ఎట్ట మట్టి చల్లాలన్నా, ఎట్ట బుడద చల్లాలన్నా అని చెప్పేసి వాడు కంకణం కట్టుకొని హర్ష సాయిని కూడా లాస్ట్కు లాగాడు. హర్ష సాయిని లాగాడు, సినిమా యాక్టర్ని లాగుతున్నాడు, ప్రతి ఒక్కరు లాగుతున్నాడు, విలన్ కూడా ప్రతి ఒక్కరు సినిమా సంబంధించిన వాళ్ళు లాగుతున్నారు, చిన్న చిన్న యూట్యూబర్ని లాగుతున్నాడు, అందరినీ లాగాడు. కాబట్టి వాడు కరెక్ట్ కాదు. నా ఉద్దేశం కరెక్ట్ కాదు. ఎందుకంటే చేశారు, తప్పు జరిగినాయి. అదేదో చదువులేదేం లేదు అతనికి. ఆ పడవలలో పోయి, ఆ నీళ్ళలో పోయి, సముద్రంలో చేపలు పట్టుకుంటా, అతని పేరు కూడా నాకు అంత ఐడియా లేదు, అతను కూడా లాగేశాడు. ప్రతి ఒక్కరిని లాగుతున్నాడు వాడు వేస్ట్. ఎందుకంటే
ఇప్పుడు అందరిలో అవుతున్న కాబట్టి పబ్లిక్ అయ్యి మొత్తం వైరల్ అయిపోయి నేను ఏదో సాధించేసిన నా దగ్గర కిరీటం పెడతారు అనుకున్న తప్పు. ఇంకోటి వచ్చేసి ఇమ్రాన్ భాయ్ని వాళ్ళ అమ్మను చాలా కించపరిచి మాట్లాడినాడు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే తనకు అమ్మ ఉంది, తనకు తండ్రి ఉన్నాడు. అది దృష్టి పెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నను మాట్లాడాలా. దాని గురించి వాళ్ళు చాలా వీడియో చూసిన వాళ్ళది, వాళ్ళు ఏడ్చారు, చాలా బాధపడ్డారు. అది కరెక్ట్ కాదు. ఇమ్రాన్ భాయ్ అమ్మను అనడం కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా, నేను ఇమ్రాన్ భాయ్ నాకు పరిచయం లేదు, ఆ యూట్యూబర్లు ఎవరు పరిచయం లేదు. అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు మనసుకు బాధ కలిగింది. ఒక తల్లిని అనకూడదు, ఎంతవరకు ఉందో అంతవరకే మాట్లాడాలి. కానీ ఒక తల్లిని నువ్వు రోడ్డు మీద తెచ్చి చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుందని నువ్వు అన్నావు. నీ నోటితో నువ్వు మనిషివేనా అని నేను అడుగుతున్నాను. నేను ఈ వీడియో ఒకసారి నువ్వు చూస్తే నువ్వు మనిషివేనా అని నేను అడుగుతున్నాను. నేను ఈ వీడియో ద్వారా నువ్వు చేసి తప్పు నువ్వు ఇప్పటికైనా అందరికీ క్షమాపణ చెప్పి, ఒకవేళ ఆ యాప్ల వల్ల ఇబ్బంది అయిన వాళ్ళందరికీ ఇబ్బంది జరిగింది కాబట్టి అందరికీ మీరు ఎంతవరకు తీసుకున్నారో అంత డబ్బులు కావాలంటే వాళ్ళకి పనిచేయమని చెప్పి, అదే వేరే విషయము. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి ఎంత ₹1,00,000 నష్టపోయినారు, 1,00,000 ఇచ్చేసేయమని చెప్పు. 50 నష్టపోయినారు, 50,000 ఇచ్చేయమని చెప్పు. నష్టపోయిన లిస్ట్ తిమ్మని చెప్పు. తీసిన తర్వాత ఎవరు నష్టపోయినారు, ఎవరికి ఇబ్బంది జరిగిందో వాళ్ళకి ఏమైతే తీయాలో ఇమ్మని చెప్పు, ఇచ్చేస్తారు. ఆడికి యాప్లు అనేది క్లోజ్ చేసేయమని చెప్పు. ఆ యాప్లు ప్రమోట్ చేయడానికి కొన్ని అప్రూవల్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా అవి వచ్చిన యాప్లు ఏమైనా రాలేదు కదా, కొన్ని అప్రూవల్ తీసుకొని వచ్చినట్టు కూడా ఉంటాయి కదా. అన్నీ ఒకటి ముందు ఆలోచించి మాట్లాడాలా. అది నువ్వు చేత కాదు కాబట్టి నీ పేరు కూడా నాకు తెలియదు, ఎందుకంటే నీ ఛానల్ కూడా నేను చూడను. కానీ నువ్వంతా జంతువులను, పాములను, కప్పలను, జర్రులను అన్నీ తింటా అంటావు కాబట్టి నాకు అసహ్యము. అలాంటి చర్యలు కరెక్ట్ కాదు నీ కూడా, అందువల్ల చెప్తున్నా నేను. నా అన్వేషణ ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని అన్వేషణ. అందరి మీద పడి కోట్లు సంపాదించినాడు, బిల్డింగ్లు కట్టినాడు. ఏం నువ్వు సంపాదించలేదా కోట్లు? నువ్వు సంపాదించుకోలేదా? బీద పరిస్థితిలో ఉండేటాడు ఒక్కసారిగా డబ్బులు చూస్తే ఎవరైనా సంపాదించుకోవాలనే ఉంటుంది. కానీ తప్పుదారి మార్గంలో సంపాదించుకుని ఎవడు అనుకోడు కాడో. యాప్ ప్రమోట్ చేసేందుకు నువ్వు దాన్ని తప్పు కొడతాను. వాడేవాళ్ళు వాడతాను. ఇప్పుడు నేను వాడడంలే, ఇంకొకరు వాడడంలే. చాలామంది వాడినోళ్ళు ఉన్నారు, వాడేటోళ్ళు పిల్లోళ్ళు, వయసుకు వచ్చిన పిల్లోళ్ళు ఇంకొకరు వాడింటారు. కానీ ఆ యూత్ చాలామంది తక్కువ ఇది అయినారు. అంతేగాని నువ్వు అదే పట్టుకొని లాగి అందరికీ చుట్టి దాన్ని గబ్బు చేయకోకుండా ఇప్పటికన్నా నీ తప్పు తెలుసుకో. నా అన్వేషణ అని పేరు పెట్టుకున్నావు. నా అన్వేషణ బ్రో, నీకే చెప్తున్నా, నీ తప్పును తెలుసుకొని కరెక్ట్గా బాగుండు ఆయన. నువ్వు పాములు గేములు తినగాకు. ఎందుకంటే మా దేశంలో పాములు తినడం నిషేధం, మేము పూజిస్తాం పాములను. అందుకు పాములు తినగాకు. నా అన్వేషణ నీకే చెప్తున్నా ఈ వీడియో. అన్వేషణ గారు నీకే చెప్తున్నాము, నువ్వు తప్పుదారిపోతున్నావు. అది కరెక్ట్ తెలుసుకొని ఫుడ్ తిను, అన్నం తిను, పప్పు తిను, రసం తిను, పెరుగు తిను. అంతేగాని ఏందేందో పాములు కప్పలు తినే నువ్వు ఇప్పుడు అందరి మీదకి ఇమ్రాన్ భాయ్ మీదకి పోతావు, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి పోతావు. ఏంది అది? నీ పద్ధతి మార్చుకో. ఇది నీకు ఈ వీడియో చెప్తానా? ఓకే, బాయ్.